గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మార్చ్ 27, 2024లో జరగబోయే సాంఘిక శాస్త్రం పబ్లిక్ పరీక్ష క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతోంది అనే దానిపైన ఒక అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతోంది. మరి గత సంవత్సరం 2023 ఏప్రిల్లో జరిగినటువంటి పబ్లిక్ పరీక్షల్లో వచ్చిన క్వశ్చన్ పేపర్ను ఒకసారి గమనిద్దాం. ముందుగా మనకు సాంఘిక శాస్త్రం క్వశ్చన్ పేపర్ అనేది 100 మార్కులకు కేటాయించబడి ఉంటుంది. దీనికి గాను 3 గంటల 15 నిమిషాల సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ను చూద్దాం. ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ 3 hours 15 minutes, 15 minutes ఆఫ్ టైమ్ ఈజ్ అలాటెడ్ టు రీడ్ ద క్వశ్చన్ పేపర్. ఇచ్చినటువంటి 3 గంటల 15 నిమిషాల్లో 15 నిమిషాల పాటు ప్రశ్నాపత్రాన్ని చదవడం కోసము కేటాయించడం జరిగింది. కాబట్టి విద్యార్థులు క్వశ్చన్ పేపర్ తీసుకున్న వెంటనే ఒక 15 నిమిషాలు మొత్తం క్వశ్చన్ పేపర్ను చదవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, ఆల్ ఆన్సర్స్ షెల్ బి రిటర్న్ ఇన్ ద ఆన్సర్ బుక్లెట్ ఓన్లీ. మరి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలను ఇచ్చిన బుక్లెట్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 సెక్షన్స్ అండ్ 33 క్వశ్చన్స్. క్వశ్చన్ పేపర్ అనేది 33 క్వశ్చన్లుగాను 4 సెక్షన్లుగాను విభజించబడి ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ ఈస్ అవైలబుల్ ఇన్ సెక్షన్ 4 ఓన్లీ. ఇంటర్నల్ చాయిస్ అనేది కేవలం సెక్షన్ 4లో మాత్రమే ఉంటుంది. 29th క్వశ్చన్ నుండి మనకు సెక్షన్ 4 స్టార్ట్ అవుతుంది. అక్కడ మాత్రమే చాయిస్ అనేది, ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం రాస్తూ వెళ్ళాలి. నెక్స్ట్, ఆన్సర్స్ షెల్ బి రిటర్న్ నీట్లీ అండ్ లెజిబుల్లీ. సమాధానాలు అనేవి నీట్గా, స్పష్టంగా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సెక్షన్ 1 ఒకసారి గమనిద్దాం. సెక్షన్ 1లో 12 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 1 మార్కు అనేది పొందడం జరుగుతుంది. అన్ని ప్రశ్నలను కాకుండా కొంచెం ప్రత్యేకంగా డిఫరెంట్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్ల పైన ఒకసారి విశ్లేషణ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి. ఇన్ విచ్ హెమిస్పియర్ ఈజ్ ఇండియా లొకేటెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ లాటిట్యూడ్స్. ఇక్కడ భారతదేశము అక్షాంశాల పరంగా ఏ అర్ధగోళంలో ఉంది అని అడిగాడు. మరి భారతదేశం అనేది ఏ అర్ధగోళంలో ఉందో విద్యార్థులు ఫస్ట్ లెసన్లోనే ఒక మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ మ్యాప్ను కనుక గమనిస్తే భారతదేశము ఉత్తరార్ధగోళంలో ఉంది అని చెప్పేసి సులభంగా రాయగలుగుతారు. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్ ఒకసారి గమనిద్దాం. ఆడ్ వన్ అవుట్, భిన్నంగా ఉన్నదానిని గుర్తించండి అన్నాడు. గంగా, బ్రహ్మపుత్ర, గోదావరి, ఇండస్. ఇక్కడ 4 నదులు ఇచ్చాడు. మరి భారతదేశంలో ఉన్నటువంటి నదులను 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి హిమాలయ నదులు, 2 ద్వీపకల్ప నదులు. మరి హిమాలయ నదుల్లో ప్రధానంగా మనకు గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్ ఈ 3 కూడా వస్తాయి. మరి గోదావరి అనేది ద్వీపకల్ప నదుల్లో భాగంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్కు ఆన్సరు గోదావరి అని మనము సులభంగా గుర్తించవచ్చు. కాబట్టి ఇలాంటి రకం ప్రశ్నలు కూడా విద్యార్థులు పరీక్షల్లో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఫైండ్ అవుట్ ది మిస్డ్ ఐటమ్. ఇక్కడ ఒక జత ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. బే ఆఫ్ బెంగాల్, అండమాన్ అండ్ నికోబార్. అండమాన్ అండ్ నికోబార్ దీవులు బే ఆఫ్ బెంగాల్లో ఉన్నాయని ఆల్రెడీ ఒక జత ఇచ్చేశాడు. మరి కింద క్వశ్చన్ మార్క్ ఉంచి కుడివైపున లక్షద్వీప్ అని ఇచ్చాడు. మరి లక్షద్వీపు ఏ సముద్రంలో ఉన్నాయి అనేది అక్కడ ప్రశ్నించడం అనేది జరుగుతుంది. కాబట్టి లక్షద్వీపు అనేవి ఏ సముద్రంలో ఉన్నాయనేది విద్యార్థులు అవగాహన కలిగి ఉన్నట్టయితే సులభంగా అరేబియా సముద్రం అని సమాధానాన్ని రాయగలుగుతారు. ఇలాంటి ప్రశ్నలు కూడా మనకు తప్పనిసరిగా క్వశ్చన్ పేపర్లో వస్తూ ఉన్నాయి. గతంలోని ప్రశ్నాపత్రాలని పరిశీలించినా కూడా ఇలాంటి ప్రశ్నల రకము అనేది కంపల్సరీగా మనకు పబ్లిక్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా విద్యార్థులు దృష్టిలో ఉంచుకో. నెక్స్ట్, 8th క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద పర్సన్ షోన్ ఇన్ ద గివెన్ పిక్చర్ హూ యాక్టెడ్ యాజ్ ది చైర్మన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి ఈ చిత్రంలోని వ్యక్తి ఎవరు అని అడిగాడు. మరి ఈ చిత్రం మనకు టెక్స్ట్ బుక్లోనే ఉంది. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు?
డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే ఈ చిత్రంలో ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి విద్యార్థులు ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వ్యక్తులవి, అదేవిధంగా ప్రదేశాలవి, అదేవిధంగా సంఘటనల యొక్క చిత్రాలను తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈజ్ కనెక్టెడ్ టు దిస్ లోగో? ఇక్కడ ఇచ్చినటువంటి లోగో ఏ అంతర్జాతీయ సంస్థకి సంబంధించినది అని అడిగాడు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి లోగో ఐక్యరాజ్య సమితి యొక్క అధికారిక లోగోగా మనము చెప్పుకోవచ్చు. అంటే దీనిని బట్టి మనకు ఇంతకుముందే చెప్పినట్టు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని రకాల చిత్రాల మీద విద్యార్థులు ఒక అవగాహన కలిగి ఉండాలి. నెక్స్ట్ ఇలాంటిదే 12th క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది కంట్రీ ఇన్ ద గివెన్ మ్యాప్? ఇక్కడ ఇచ్చిన పటంలోని దేశం ఏది? ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్లోనే ఉంది, సులభంగా గుర్తించవచ్చు. ఇక్కడ 3 తెగల ప్రజలు కూడా ఉన్నారు. హౌసా ఫులానీ పీపుల్, యరూబా, ఈబో అనే 3 తెగలతో కూడినటువంటి దేశం ఏది అంటే మనకు నైజీరియాని సులభంగా గుర్తించవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 2. సెక్షన్ 2లో 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు అనేవి కేటాయించడం జరిగింది. మరి ఇందులో 16th క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇఫ్ ఎనీ కంట్రీ టేక్స్ అన్ అగ్రెసివ్ స్టాన్స్ అగేన్స్ట్ అనదర్ కంట్రీ, షుడ్ ద అదర్ కంట్రీ ఆల్సో రెస్పాండ్ అగ్రెసివ్లీ? రైట్ యువర్ ఒపీనియన్. ఒక దేశము మరొక దేశం పట్ల దూకుడుగా వ్యవహరించినప్పుడు ఆ దేశం కూడా ఈ మొదటి దేశం పట్ల అలాగే ప్రతిస్పందించాలా? మీ అభిప్రాయం రాయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ విద్యార్థి యొక్క విశ్లేషణ సామర్థ్యాన్ని పరీక్షించడం అనేది దీని యొక్క ఉద్దేశంగా మనము అర్థం చేసుకోవచ్చు. ఒక దేశము మరొక దేశం పట్ల దూకుడుగా ప్రవర్తించినప్పుడు ఆ దేశం కూడా ఈ మొదటి దేశం పట్ల అలాగే దూకుడుగా ప్రవర్తించాలా వద్దా అనేది విద్యార్థి యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్. రైట్ 2 స్లోగన్స్ ఆన్ వరల్డ్ పీస్. ప్రపంచ శాంతిపై 2 నినాదాలు రాయండి అంటున్నాడు. ఇలాంటి నినాదాలు అనేవి తప్పనిసరిగా నినాదాలకు సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇక్కడ ప్రపంచ శాంతి గురించి అడిగాడు. మరి ప్రపంచ శాంతి కావచ్చు, లేదంటే పర్యావరణ పరిరక్షణకు సంబంధించినవి కావచ్చు, నీటి సంరక్షణ, నేల సంరక్షణ, ఇలా అనేక ప్రపంచ స్థాయి సమస్యల పట్ల 2 నినాదాలు రాయండి అని చెప్పేసి ఒక ప్రశ్న అనేది తప్పనిసరిగా ఎగ్జామ్లో ఉంటుంది. నెక్స్ట్ 18th క్వశ్చన్. నేమ్ ది ప్రెజెంట్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న తీరుని మనం గమనించినట్లయితే భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగ పదవులు ముఖ్యంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, భారత ఎన్నికల ప్రధాన అధికారి, ఇలాంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా విద్యార్థుల యొక్క అవగాహన సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి విద్యార్థులు కూడా భారతదేశం యొక్క ప్రస్తుత ప్రముఖులపైన ఒక అవగాహనని కలిగి ఉండాలి. ఈ ప్రశ్న ప్రకారము ప్రస్తుత భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్కర్ గారు. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. కొన్ని దేశాలు ఇవ్వడం జరిగింది, వాటిని పడమర నుండి తూర్పుకి అమర్చి రాయండి అంటున్నాడు. ఇలాంటి ప్రశ్నలు సర్వసాధారణంగా మనకు ప్రతి పబ్లిక్ ఎగ్జామ్స్లో అడగడం అనేది జరుగుతూ ఉంది. ఈ ప్రశ్నకు సమాధానము రాయాలి అంటే విద్యార్థులు తప్పనిసరిగా ప్రపంచ పటం పైన ఒక అవగాహన అనేది కలిగి ఉండాలి. అప్పుడే మనము ఇలాంటి ప్రశ్నలకు సులభంగా ఆన్సర్ అనేది రాయగలుగుతాం. ఇక్కడ ఇచ్చినటువంటి 4 దేశాలు ఏమిటి? యుఎస్ఏ, జపాన్, ఇటలీ అండ్ రష్యా. వీటిలో మొదట పశ్చిమంగా వచ్చే దేశం ఏది అంటే యుఎస్ఏ, తర్వాత ఇటలీ, తర్వాత రష్యా, తర్వాత జపాన్. ఈ విధంగా పడమర నుండి తూర్పుకి అమర్చినాం. ఇక్కడ పడమర నుండి తూర్పుకి రాయమన్నాడు. కొన్నిసార్లు తూర్పు నుండి పడమరకి అమర్చండి అంటాడు. కొన్నిసార్లు సౌత్ నుండి నార్త్కి, నార్త్ నుండి సౌత్కి కూడా ఈ దేశాలను అమర్చండి అని చెప్పేసి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంటుంది. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కరెక్ట్గా రాయాలి అంటే తప్పనిసరిగా మ్యాప్ పాయింటింగ్ పైన, ప్రపంచ పటం పైన ఒక అవగాహన అనేది కలిగి ఉండాల్సిన అవసరము ఉంటుంది. నెక్స్ట్
20th క్వశ్చన్ చూద్దాం. షో ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ పై చార్ట్. ఇక్కడ కొంత సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఆ సమాచారాన్ని పై గ్రాఫ్ రూపంలో విద్యార్థి గీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన సమాచారం ఏమిటి అంటే షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ 1970-73 1972-73వ సంవత్సరంలో ఉపాధి కల్పనా శాతాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ 74%, ఇండస్ట్రీ 11%, సర్వీస్ సెక్టర్ 15%. దీనిని విద్యార్థులు ఇక్కడ ఇచ్చినటువంటి పట్టిక రూపంలో ఇచ్చినటువంటి సమాచారాన్ని పై గ్రాఫ్ రూపంలో గీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూద్దాం. ప్లాట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో ఇన్ ఏ బార్ గ్రాఫ్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పట్టిక రూపంలో ఇచ్చినటువంటి సమాచారాన్ని బార్ గ్రాఫ్ రూపంలో గీయమంటున్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం ఏమిటి? ప్రపంచ దేశాలు వివిధ దశాబ్దాలలో చేసినటువంటి సైనిక ఖర్చు గురించి, ఆయుధాలు లేదా సైనిక ఖర్చు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిని విద్యార్థులు OX అక్షం OY అక్షం గీసుకొని అందులో బార్ రూపంలో ఈ సమాచారాన్ని గీయవలసి ఉంటుంది. నెక్స్ట్ 28th క్వశ్చన్. అబ్జర్వ్ ది మ్యాప్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. పటాన్ని గమనించి కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం రాయమంటున్నాడు. ఈ పటం కూడా మనకు టెక్స్ట్ బుక్లో ఉంది. మరి ఈ పటంని గమనిస్తే ఇక్కడ ఉన్నది గంగా, అదేవిధంగా బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలు అనేవి ఉన్నాయి. ఒకసారి కింద క్వశ్చన్స్ గమనిద్దాం. నేమ్ ఎనీ 2 ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ గంగా. గంగా నది యొక్క 2 ఉపనదుల పేర్లు రాయండి అంటున్నాడు. ఈ పటాన్ని మీరు బాగా గమనించినట్లయితే మీకు ఆన్సర్ పటంలోనే కనిపిస్తుంది. అక్కడ కేవలం మీరు ఆ పటాన్ని బాగా గమనించినట్లయితే గమనించి అందులో ఉన్నటువంటి 2 ఉపనదుల పేర్లు రాస్తే 2 మార్క్స్ అనేవి ఇక్కడ వస్తాయి. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ ఏమి? ఆన్ ది బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ ఈజ్ కోల్కతా సిచ్యువేటెడ్. కోల్కతా నగరం అనేది ఏ నదీ తీరాన ఉంది? ఏ నదీ తీరాన ఉంది? ఈ మ్యాప్లోని మీకు కనిపిస్తుంది. హుగ్లీ నదీ తీరంలో కోల్కతా అనేది ఉంది. ఈ హుగ్లీ అని రాయడం వల్ల హుగ్లీ అనేది రాస్తే మీకు 2 మార్క్స్. చాలా ఈజీగా విద్యార్థులు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాయవచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విద్యార్థులు వదిలివేయడం అనేది చేయకూడదు. నెక్స్ట్ సెక్షన్ 4. సెక్షన్ 4లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ హ్యాస్ ఇంటర్నల్ చాయిస్. ప్రతి ప్రశ్నకు 8 మార్కులు అనేవి కేటాయించడం జరిగింది. అలాగే ఇంటర్నల్ చాయిస్ అనేది కూడా ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్లో కూడా 29th క్వశ్చన్ ఉందనుకోండి, ఉదాహరణకు 29th క్వశ్చన్లో A or B అని అడుగుతాడు. విద్యార్థులు ఏ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా B అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 31st క్వశ్చన్ ఒకసారి గమనిద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ కామెంట్ ఆన్ ఇట్. ఇచ్చిన పారాగ్రాఫ్ని చదివి వ్యాఖ్యానించండి అంటున్నాడు. ఇలాంటి ప్రశ్న తప్పనిసరిగా విద్యార్థులు పరీక్షలో ఎదుర్కొంటారు. దాన్ని సులభంగా కూడా రాయవచ్చు. ఆ పారాగ్రాఫ్ని కనుక మీరు బాగా చదివి అర్థం చేసుకున్నట్టయితే సొంతంగా మీరు మీ అభిప్రాయాన్ని ఆ ప్రశ్నకు సమాధానంగా రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రశ్నని కూడా ఎట్టి పరిస్థితుల్లోని విద్యార్థులు వదిలివేయడం లాంటిది చేయకూడదు. 32వ క్వశ్చన్ ఒకసారి చూస్తే బేస్డ్ ఆన్ ది టైమ్ లైన్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఒక టైమ్ లైన్ చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ టైమ్ లైన్ చార్ట్ అనుగుణంగా విద్యార్థులు కింద ఇచ్చినటువంటి టైమ్ లైన్ చార్ట్ కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్కు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఈ టైమ్ లైన్ చార్ట్ క్వశ్చన్స్ అనేవి కూడా సాధారణంగా మనకు 32వ క్వశ్చన్లో అడగడం జరుగుతూ ఉంటుంది. ఇవి చాలా ఈజీగా ఉంటాయి. విద్యార్థులు మీరు కొద్దిగా గమనించి కొద్దిగా ఆలోచించి రాసినట్టయితే సులభంగా ఆన్సరు మీరు రాసి 8 మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 32వ క్వశ్చన్లో అబ్జర్వ్ ది ఫాలోయింగ్ బార్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అంటాడు. ఇక్కడ భారతదేశం యొక్క లింగ నిష్పత్తి 1951 నుంచి 2011 వరకు లింగ నిష్పత్తికి సంబంధించినటువంటి బార్ గ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. చాలా సింపుల్గా మీరు ఈ బార్ గ్రాఫ్ ఆధారంగానే ఆన్సర్స్ అనేవి రాయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఇచ్చినటువంటి క్వశ్చన్స్ను ఒకసారి గమనించండి. వాట్ డస్ ద అబౌవ్ గ్రాఫ్ సే అబౌట్? పై బార్ గ్రాఫ్ దేనిని గురించి తెలుపుతుంది? చాలా ఈజీగా మీరు ఆన్సరు రాయవచ్చు. పైనే బార్ గ్రాఫ్లోనే మీకు ఈ బార్ గ్రాఫ్ దేనికి సంబంధించింది అనేది ఇవ్వడం జరిగింది.
1951 నుండి 2011 సంవత్సరం మధ్యలో భారతదేశం యొక్క లింగ నిష్పత్తిని తెలిపే బార్ గ్రాఫ్గా ఇది అర్థం చేసుకోవచ్చు. సో 32వ ప్రశ్న అనేది చాలా సులభంగా టైమ్ లైన్ చార్ట్ అయినా ఎంచుకోవచ్చు, లేదంటే ఇలాంటి బార్ గ్రాఫ్ అయినా ఎంచుకునే విద్యార్థులు సులభంగా 8 మార్కులు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 33వ ప్రశ్న. ఈ 33వ క్వశ్చన్ అనేది మనకు మ్యాప్ పాయింటింగ్ సంబంధించినటువంటిది. ఇక్కడ మీకు భారతదేశ పటము అదేవిధంగా ప్రపంచ పటం రెండు ఇవ్వడం అనేది జరుగుతుంది. భారతదేశ పటంలోనూ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, అదేవిధంగా వరల్డ్ మ్యాప్లో కూడా ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది. అంటే విద్యార్థులు భారతదేశం పటం నుండి 4 అంశాలను గుర్తించాలి, ప్రపంచ పటం నుండి కూడా 4 అంశాలని గుర్తించాలి. అయితే ఇవి గుర్తించేటప్పుడు మొదటి 4 అంశాలైనా గుర్తించాలి, లేదంటే చివరి 4 అంశాలైనా గుర్తించాలి. అంతేగాని మొదట్లోని ఒక 2, తర్వాత మిగిలిన 4 ఒక 2 ఇలా గుర్తించడం అనేది చేయకూడదు. తప్పనిసరిగా ఏవేని 4 అంటే మొదటి 4 అయినా గుర్తించాలి, లేదా చివరి 4 అయినా గుర్తించాలి. ఇది ప్రపంచ పటంలో కావచ్చు, లేదా భారతదేశ పటంలో కావచ్చు, ఇలాగా గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. మరి మ్యాప్ పాయింటింగ్ అనేది కూడా చాలా సులభంగా విద్యార్థులు మార్కులు పొందడానికి, మీ స్కోర్ను పెంచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి అంశంగా మీరు గుర్తుంచుకోవాలి. ఇంతవరకు చెప్పుకున్న విషయాలను విద్యార్థులు దృష్టిలో ఉంచుకొని రాబోయే పబ్లిక్ పరీక్షల్లో సాంఘిక శాస్త్రం పరీక్షను బాగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.